పులిచింతల బోరుమంటోంది. నిన్నటిదాకా కళకళ్లాడిన పులిచింతలలో నేడు చుక్క నీరు లేదు. పులిచింతల మొత్తం ఖాళీ అయి కృష్ణా డెల్టా ఎడారిని తలపిస్తోంది. ఎగువన వర్షాలు కురిస్తేనో సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదలైతేనో తప్ప పులిచింతల్లో చుక్క నీరైనా కనిపించదు. ఇంతకీ పులిచింతలకు ఇలాంటి గడ్డుకాలం ఎందుకొచ్చింది? ఖరీఫ్కు వాడాల్సిన నీరు రబీలో ఎందుకు వాడారు? ప్రభుత్వం ఏది ఆలోచించినా లాభ నష్టాల గురించి ముందు ఆలోచన చేయాలి. ముందు చూపు లేకుండా ముందడుగేస్తే బిజినెస్ అయినా చివరకు నీరైనా వృధానే అవుతాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పులిచింతల. 45 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 171 అడుగులు. ఇవి పులిచింతల నీటి నిల్వ లెక్కలు. పులిచింతల పూర్తిగా నిర్మాణం జరిగితే ఈ లెక్కల ప్రకారం నీరు నిల్వ చేయొచ్చు. కానీ నిర్వాసితులకు పునరావాసం ఆలస్యం కావడంతో 25 టీఎంసీల నీరే నిల్వ చేయాలని సంకల్పించారు. అప్పటికే కొన్ని గ్రామాలు ముంపుకు గురి కావడంతో 14 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేశారు. ఇక్కడే ఏపీ సర్కారు లెక్క తప్పింది. పులిచింతల్లో నిల్వ చేసిన 14 టీఎంసీల నీటిని వాస్తవానికి ఖరీఫ్ సీజన్లో వాడుకునేందుకు నిల్వ చేశారు. కానీ గతేడాది రబీలో ఏపీలోని కృష్ణా జిల్లా బంటుమిల్లి ఛానల్లోని 70,000 ఎకరాల సాగుకు, తెలంగాణలో 4 లక్షల ఎకరాల్లో అనధికార రబీ సాగుకు పులిచింతల నీటిని వాడేసి ప్రాజెక్టును చుక్క నీరు లేకుండా ఖాళీ చేశారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా పులిచింతల ఇప్పుడు ఒట్టిపోయింది. ఫలితంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్పై తీవ్ర ప్రభావం పడింది. కానీ 2 ప్రభుత్వాలు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వరుణుడిపైన, వర్షాభావ పరిస్థితులపైన నెట్టేస్తున్నారని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. కృష్ణా డెల్టానే కాకుండా నాగార్జున సాగర్ ఆయకట్టులోని 20 లక్షల ఎకరాలు కూడా నీరు ప్రశ్నార్థకం అయిపోయింది. త్రాగునీటికి కూడా అంటే భవిష్యత్తులో గనక పశ్చిమ కనుమల్లో నీరు వర్షాలు పడి ఇక్కడికే కనుక రాకపోతే మాత్రం అంటే రావడం కూడా కష్టమే. ఎందుకంటే 2 నెలలు అయిపోయింది, ఓన్లీ ఆగస్టు మాత్రమే ఉంది. ఆగస్టు నెలలో కూడా తక్కువ వర్షపాతం అంటున్నారు. ఆల్మట్టి నిండాలి, నారాయణపురం నిండాలి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నీళ్లు వినియోగిస్తున్నారు కాబట్టి మనకి వచ్చే అవకాశాలు తక్కువ. పులిచింతల్లో నీటి మట్టం విషయానికి వస్తే ప్రస్తుతం 0.80 టీఎంసీలు కూడా నిల్వలేదు. జూన్ నుంచి పులిచింతల్లో ఉన్న 4.66 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి వంతుల వారీగా విడుదల చేశారు. మునేరు క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలకు పులిచింతల నీటితో కలిపి మొత్తం 15.79 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంది. డెల్టాలో తాగు, సాగునీటి అవసరాలకు 9.98 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 6.99 టీఎంసీలు, పశ్చిమ డెల్టాకు 2.99 టీఎంసీలు వాడుకున్నారు. మరో 9.26 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా విడుదల చేశారు. పులిచింతల్లో ఖరీఫ్ కోసం నిల్వ ఉంచిన 11 టీఎంసీల నీటిని రబీలో అనధికారిక పంటకు ఇవ్వకుండా ఉన్న బ్యారేజీ ఎగువన కురిసిన 9.26 టీఎంసీల వర్షపు నీరు సముద్రంలోకి వదలకుండా ఉన్న సుమారు 2 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉండేది. అలాంటిది 20 టీఎంసీల నీటిని లెక్కపత్రాలు లేకుండా నిర్లక్ష్యంగా వాడటంతో దాదాపు ఖరీఫ్ ప్రారంభం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కృష్ణా డెల్టా కింద 13 లక్షల ఎకరాలు 4 జిల్లాల్లో సాగవుతుంది. ఖరీఫ్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే 150 టీఎంసీల నీరు కావాలి. కానీ ఏపీ సర్కారు అనాలోచిత నిర్ణయంతో కృష్ణా డెల్టా ఇప్పుడు బోరుమంటోంది. డెల్టా రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అయినా ఏపీ జలవనరుల శాఖ మంత్రి మహాశయులు మాత్రం కాస్త వెయిట్ చేయండి, నీళ్లిస్తామంటూ రైతులను ఇంకా మభ్యపెడుతున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ ఆ ప్రాంతంలోనే నీళ్లు ఆగి ఉండటం వల్ల ఇవాళ నీళ్లు రాని గడ్డుపరుస్తుంది. రైతులకి అండగా ఉండాలి అని మరి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. గత సంవత్సరం కూడా ఇదే గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణమ్మ తల్లి కాపాడాలని ఆశిస్తూ బచావత్ బోర్డు ప్రకారం సాగరం కింద, ప్రకాశం బ్యారేజీ కింద రెండో పంటకు నీరిచ్చే అనుమతి లేదు. ఈ విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ, కృష్ణా జిల్లాల్లోని రబీ రైతులను ఆదుకోవాలని అటు శ్రీశైలం సాగర్, ఇటు పులిచింతల్లో నీటిని అనాలోచితంగా వాడటం వల్ల 125 సంవత్సరాల డెల్టా రైతు ఇప్పుడు కన్నీరు పెడుతున్నాడు.